చికెన్ అండ్ రైస్ క్రీమీ సూప్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. స్టాక్, రైస్, చికెన్, క్యారెట్, క్రీమ్, వెన్న, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, మిరియాల పొడి, ఇంకా సీజనింగ్ పౌడర్. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, యథావిధి ఈ వారమంతా ఏం చేస్తున్నామంటే రావడము, ఎసరు పెట్టుకోవడము, ఆ పక్క కూరగాయలు ఏవో ఒకటి వేయించుకోవడం, దాంట్లో నీళ్ళు పోసి ఉడికించుకోవడం. ఇదే పని అయిపోయింది. ఈరోజు కూడా అదే పని. వచ్చి ఫస్ట్ గిన్నెలో స్టాక్ వేసుకుంటున్నా. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నా. ఓకే, అది అలా కాగుతూ ఉంటుంది. ఇంకొక పొయ్యి వెలిగించి పెనం పెట్టుకుందాం. వెన్న వేసుకుంటున్నా. యథావిధి వెల్లుల్లిపాయలు చాప్ చేసుకుందాం. అలాగే ఆనియన్, వెల్లుల్లి వెన్నలో వేసుకున్నాము, ఫ్రై చేసుకుందాం. అలాగే ఆనియన్, చికెన్, ఓకే, క్యారెట్ కూడా డైసెస్ కట్ చేసుకున్నాం కదా, డిష్లో వేసుకుందాం. రైస్, రైస్ కూడా ఫ్రై అవ్వాలి చక్కగా. ఆల్మోస్ట్ ఫ్రైడ్ రైస్ లాగా అన్నమాట. ఓకే, చక్కగా ఫ్రై అయింది. ఇందులో సీజనింగ్ పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నాం.
Then stock. సీజనింగ్, మిరియాల పొడి వేసా, అలాగే కొద్దిగా సాల్ట్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్ ఫ్లేవర్స్ తోటి తయారు చేసుకుంటున్న సూప్ అన్నమాట ఇది. వెరీ ఈజీ కూడా. రైస్ పడుతుంది కాబట్టి అందులో కార్బ్స్ ఉంటాయి, దాంతో ఎనర్జీ వస్తుంది. దాంతోపాటు ఆ సూప్కి కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. రైస్లో మనకు తెలిసిన విషయం, ఆ గంజిలో ఉన్న ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లేవరు దీనికి కూడా తీసుకొస్తుంది కాబట్టి తినడానికి బాగుంటుంది. ఇక్కడ చికెన్ కూడా యాడ్ చేసుకున్నాం కదా, చికెను, క్యారెట్, అవి వాటి టేస్ట్లు కూడా సూప్లోకి ఇండ్యూస్ అయ్యి ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేస్తాయి. ఫైనలీ క్రీమ్ కలుపుకుందాం. రైట్, చక్కగా ఒక బాయిల్ వచ్చిన తర్వాత దించేసుకోవడమే. Now the soup is ready. We can go to presentation.